సూత్రాలలో భాగంగా ఈరోజు మనం హెల్త్ డే సందర్భంగా గుడ్ హెల్త్ మనం ఎలా డెవలప్ చేసుకోవాలో దాని గురించి తెలుసుకున్నాను. నేను హెల్త్ కాన్షియస్గా మామూలుగా హెల్త్ గురించి ఎక్కువ నేను చూస్తూ ఉంటాను. అయితే ఈ సమ్మర్లో నేను ఎందుకని ఎక్కువగా క్యాన్సర్స్ రావడం, ఇలా అందరూ చాలా అవేర్నెస్గా ఉన్నారు, హెల్త్ కాన్షియస్గానే ఉంటున్నారు, చాలా మనీ ఖర్చు పెడుతున్నారు, చక్కగా ఫ్రూట్స్ తీసుకుంటున్నారు, అలాగే మంచి మంచి ఫుడ్ తీసుకుంటున్నారు, క్వాలిటీ అయిన ఫుడ్ తీసుకుంటున్నారు. అయినా సరే అందరికీ బీపీలు, షుగర్లు, అలా రకరకాల ఏవో ఒక దాంతో బాధపడుతూనే ఉన్నారు. రీజన్ ఏముంది అని నేను సమ్మర్లో బాగా దీని గురించి ఎక్కువ థింక్ చేయడం, సెర్చ్ చేయడం, చాలా వీడియోస్ చూడడం చూస్తే నాకు బ్యాక్ టు రూట్స్ అనే నాకు చాలా కనిపించింది. అందులో నేను విజయరాయ్ గారు, అలాగే ఆయన పాలేకర్ వ్యవసాయం గురించి ఆయన ప్రమోట్ చేస్తూ, అలా ఆవుల గురించి చెప్తూ ఆ బ్యాక్ టు రూట్స్ ఛానల్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే కేవలం మన హెల్త్ గురించి మనం అవన్నీ తెలుసుకోవాలి. మనం తినే రైస్ కరెక్ట్గా లేదని చెప్పి ఆయన తెలియచేశారు. రకరకాల రైస్ మన పూర్వకాలం నుంచి, త్రేతాయుగం నుంచి, ద్వాపరయుగం నుంచి మనం ఏ రైస్ తిన్నాం, మన ఇండియాలో ఏ రైస్ తిన్నాము, ఎలాంటి రైస్ కూడా మనం తినట్లేదు, ఏ రైస్ తిన్నాము వలన మన పూర్వీకులు అట్లా స్ట్రాంగ్గా ఉన్నారు. అవన్నీ విన్న తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎప్పుడు నాకు ఈ విషయాలు ఎప్పుడు నా నోటీస్ కాదు, నేను ఎవరి ద్వారా కూడా వినలేదు. ఫస్ట్ టైము నేను మనం తినే ఆహారం గురించి నేను కరెక్ట్గా తెలుసుకున్నాను. అది మీకు తెలియజేయడానికే నేను ఈ వీడియో మీకు తెలియజేస్తున్నాను. వీడియో ద్వారా మన రైస్లో చాలా రకాల దేశీ రకాల విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలన్నీ కూడా మరుగున పడిపోయాయి. మనం ఇప్పుడు మనకి ఏదైతే అవసరమో, మన శరీరాన్ని ఏదైతే దృఢంగా ఉంచుతుందో, ఏదైతే మనకి చాలా హెల్తీగా, అంటే ఎటువంటి చిన్న జబ్బు రాకుండా మనల్ని ఎంత దృఢంగా ఉంచుతుందో ఆ రైస్ మనం తీసుకోవట్లేదు. ఆ విత్తనాలన్నీ మరుగున పడిపోయాయి. ఇప్పుడు ఆ విత్తనాన్ని ఎవరు పండించట్లేదు. అవి చాలా 170 రకాల విత్తనాలు ఉన్నాయి. అయితే ఈ విషయం మనకి చాలామంది విషయం కూడా తెలియదు. ఎందుకంటే వ్యవసాయానికి మనం చాలా దూరం అయిపోయాము, పల్లెటూరుకు దూరం అయ్యాము, విత్తనాలకు దూరం అయ్యాము. అసలు వాటి గురించి మనకు తెలియదు. కాకపోతే మనకి ఏది ఆహారం రైస్ దొరుకుతుందో అది దాన్నే తింటున్నాము. నేను ఆ ఛానల్ చూసిన తర్వాత నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి కారాబట్రే అనే రైస్ ఉన్నాయి, నవారా రైస్ అని, ఏవో చాలా రకాల రైస్ ఉన్నాయి. వాటి పేరు సరిగ్గా గుర్తులేదు. కానీ అవన్నీ క్యాన్సర్ తగ్గించే రైస్ కొన్ని అయితే మనకి బి కాంప్లెక్స్, విటమిన్ బి దాన్ని డెవలప్ చేసే రైస్ కొన్ని రకాలు ఉన్నాయి. ఇలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పోగొట్టే ఉన్నాయి. అలాగే పిల్లలు పుట్టడానికి ఒక రకమైన రైస్ తీసుకుంటే ఫెర్టిలిటీ బాగుంటుంది, పిల్లలు ఖచ్చితంగా పుడతారు. ఇలా ఇన్ని రకాల రైస్ మనకు ఉన్నాయి. ఇవన్నీ మన నాలెడ్జ్ అనకుండా మనం తినడానికి కూడా మనం తినలేకపోతున్నాం వాటిని. ఎందుకంటే ఇప్పుడు వాటిని ఎవరు పండించట్లేదు. ఎందుకని పండించట్లేదు అంటే అది దానికి చారిత్రకంగా చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఎవరైతే విజయరాయ్ అని ఉన్నారో, అలాగే పాలేకర్ వ్యవసాయ పద్ధతిలో ఈ పంటలను వాళ్ళు పండిస్తున్నారు. వాళ్ళు ఎలా పండిస్తున్నారంటే, అందరినీ విత్తనాలు ఏమంటే వేయరు కదా, వాళ్ళు ఒక విలేజ్కి వెళ్ళి ఒక 45 మంది రైతులు సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఏమేమి రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వాళ్ళకి ఏమేమి రకాల జబ్బులు ఉన్నాయో చూసుకుని వాళ్ళకి 45 రోజులు వాళ్ళని ఒక ప్లేస్లో పెట్టి డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ అన్నీ వీళ్ళే వాళ్ళకి పెట్టి 40 రోజులు తిన్న తర్వాత వాళ్ళలో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వడం, అవి వాళ్ళని ప్రాక్టికల్గా వాళ్ళకి నిరూపించి అప్పుడు వాళ్ళు ఆ గ్రామంలో రైతులందరినీ ప్రోత్సాహపరిచి ఇలా ఈ రైస్ ఇలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని పండించాలి అని. అది ఎలా పండించాలో అంటే ఆర్గానిక్ పద్ధతిలో, అంటే ఎటువంటి కెమికల్ యూజ్ చేయకుండా, అలాగే భూమి సారాన్ని పోగొట్టకుండా భూమి సారాన్ని, అలాంటి విత్తనాలని రకరకాల మంచిగా ఈ ఆర్గానిక్ పద్ధతిలో అక్కడ పండిస్తారనమాట. అలాగే ఇది ప్రాజెక్ట్ చేయడానికి ఎంతోమంది రైతులు చాలా కష్టపడి, అంటే అవి ప్రూవ్ చేస్తున్నారు కాబట్టి విలేజెస్కి వెళ్ళి రైతుల్ని ప్రోత్సాహపరిచి విత్తనాలు కూడా వీళ్ళే ఇచ్చి అక్కడ పండించి మళ్ళీ మార్కెటింగ్ కూడా వాళ్ళే చూసి అలా మొత్తం మళ్ళీ మనం ఏదైతే పోగొట్టుకున్నామో, మనం ఎక్కడైతే ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నామో, ఏ రైస్ తింటే మనం ఆరోగ్యం మళ్ళీ డెవలప్ అవుతుందో అలాంటి రైస్ని వాళ్ళు మళ్ళీ తయారు చేస్తూ వస్తున్నారు. ఇలా ఈ ఉద్యమంలో చాలామంది భాగస్వాములుగా ఉన్నారు. చాలా ఊళ్ళలో దీన్ని పండిస్తున్నారు. కొంతమంది అయితే ఫారిన్లో ఉన్న ఇంజనీర్స్ కూడా కొంతమంది ఈ వ్యవసాయం చేయాలని దీంతో వాళ్ళు ఈ ఇండియాకి వచ్చి ఈ వ్యవసాయ పద్ధతులు అనుసరించి పంటలు పండిస్తూ అందరికీ అందుబాటులో తీసుకొస్తున్నారు ఈ రైస్. ఇంకా ఈ రైస్ గురించి చెప్పడానికి కొన్ని రకాల రైస్ అయితే నాకు విజయరాయ్ గారి ఉపన్యాసాలు వాళ్ళ వీడియో చూస్తున్నప్పుడు ఒక ఆసక్తికర విషయం నేను విన్నాను.
అదేంటంటే ఎప్పుడో అది చోళుల కాలంలో త్రేతాయుగం నాటి విత్తనాలు ఉన్నాయంట. అలాగే తర్వాత ద్వాపర యుగంలో విత్తనం తాళపట్టు అనేది, త్రేతాయుగంలోనేమో నవారా అని, ఇలా విత్తనాలు ఆ యుగాల్లో వాళ్ళు తిన్న విత్తనాలు కూడా మనకి దొరికాయంట. వాళ్ళంతా ఎక్కడెక్కడో భద్రపరిచిన విత్తనాలన్నీ సేకరించారు. ముఖ్యంగా ఒక రకమైన విత్తనం అయితే 7 గింజలే దొరికాయంట. అది కూడా ఆ 7 గింజలు ఇప్పుడు వాళ్ళు 10 రన్నులు చేశారంట 10 సంవత్సరాల్లో. అందులో ఈ 10 రన్నులు చేసిన దానిలో భాగస్థులు ఎవరో తెలుసా మీకు? పవన్ కళ్యాణ్ గారు, మన సీఎం, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల క్రితం నుంచి ఈ విత్తనాన్ని ఆయన పొలంలో పండించారని నేను ఆ విజయరాయ్ గారు ఉపన్యాసంలో విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే ఇలాంటి ఉద్యమంలో పవన్ కళ్యాణ్ గారు కూడా భాగస్థులు అవ్వడం. ఎందుకంటే అలా మన ఈ ఉద్యమంలో చాలామంది అంటే ఆరోగ్యం మనం పోగొట్టుకున్న విత్తనాలని మళ్ళీ పండించుకోవడం, అందరినీ భాగస్వామ్యం చేయడం, ఇది ఉద్యమంలో సాగుతుంది. అదే అంటే ఈ పంట ఎక్కడెక్కడ మన దగ్గరలో కూడా తణుకు దగ్గరలో ఒక ఊళ్ళో ఒక రైతు ఆయన పండించి మన భీమవరం కలెక్టరేట్ ఆఫీస్ తీసుకొచ్చి వాటిని వారం వచ్చి ఇస్తున్నారండి. నేను తీసుకున్నాను. చాలా బెటర్ రైస్ అని ఇది ద్వాపర యుగం నాటి రైస్. ఇది అప్పుడు విత్తనం, అప్పుడు వాడిన విత్తనం అని నేను విన్నాను. ఇది తీసుకోవడం మూలంగా క్యాన్సర్ అనేది, క్యాన్సర్ పేషెంట్లు ఎవరైనా ఉంటే కనుక ఈ రైస్ తీసుకుంటే క్యాన్సర్ తగ్గుముఖం పడుతుంది. క్యాన్సర్ ఖచ్చితంగా కంప్లీట్గా తగ్గిపోతుంది. అలాగే నవారా అంటే ఎన్నో రకాలు ఉన్నాయి ఇందులో. అన్నీ ఒక్కొక్క ఎవరికైతే ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఆ రైస్ వాడచ్చు. ఏ ప్రాబ్లం లేని వాళ్ళు మన ఇమ్యూనిటీ పెరగడానికి, మనం స్ట్రాంగ్ అవ్వడానికి ఖచ్చితంగా మనం ఈ రైస్ వాడచ్చు. ఒకవేళ ఇది కాస్ట్ కూడా కిలో 100 అలా, అంటే అందరూ పండించిన వాళ్ళు పెట్టారు. మరి ఇది కూడా మనకి బాగా మనకు అందుబాటులో రావచ్చు. కాకపోతే ఏంటంటే దీన్ని మనం కొనుక్కోవడానికి అంటే పండించడానికి రైతులు అందరూ పండించడానికి వీలుగా మనం రైతుల్ని సంసిద్ధంతో చేయాలి. అలాగే మనం దీన్ని పంట పండించేలా ఉంటే మళ్ళీ మనం సాధారణంగా ఈ రైస్ మనం తినగలిగితే మనం ప్రతి ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవేమి మనకి ఉండకుండా మనం చాలా ప్రశాంతంగా హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండొచ్చు. కనీసం మనం వారానికి ఒకసారి అయినా సరే ఈ అంటే డైలీ ఈ రైస్ని కొంచెం జాబుగా చేసుకునైనా మన డైలీ తీసుకున్నా, మన పిల్లలకి ఇచ్చినా మనం ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేసుకోవచ్చు. అది మీరు ఇంకా మీకు ఇన్ఫర్మేషన్స్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఛానల్స్కి వెళ్ళండి. ఆ రైస్ ఎక్కడెక్కడ దొరుకుతుంది. ముఖ్యంగా మన భీమవరంలో అయితే అక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఒక రైతు ఆయన స్వయంగా పండిస్తున్నారు తనకు దగ్గర. ఇలా చాలామంది రైతులు అడ్రస్లో గ్యాదర్ చేద్దాము. ఎవరైనా కావాలనుకుంటే కనుక మీరు ఛానల్స్లో మీకు ఫోన్ నెంబర్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ వీక్ మనం డైలీ తినొచ్చు. ఇవి బాగానే ఉన్నాయి, రైస్ లాగే అనిపిస్తున్నాయి, ఏమీ డిఫరెన్స్ లేదు, చాలా బాగున్నాయి. పిల్లలకైనా జాబలాగా చేసిస్తే మన ఇమ్యూనిటీ మంచిగా పెంచుకోవచ్చు. మనం చాలా స్ట్రాంగ్ అవ్వచ్చు. షుగర్, బీపీ, క్యాన్సర్ బాధ పడకుండా మనం ఈ రైస్ తిని మనం మన హెల్త్ని కాపాడుకోవచ్చు.